శిఖండి భారతంలో అతి ముఖ్యమైన పాత్ర. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడి మరణానికి కారణం శిఖండి. ఒక స్త్రీ తలుచుకుంటే ఎన్ని యుగాలైనా ఆ ఉసురు తగులుతుంది అని చెప్పేందుకు శిఖండి చరిత్రే గొప్ప ఉదాహరణ. పైగా ఒక స్త్రీ సహనంలో ఎంత ఉదాత్తమైనదో ప్రతీకారంలోనూ అంతే పట్టుదల ఉన్నది. అలా ఎన్ని జన్మలు ఎత్తైనా సరే తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుందని చెప్పే పాత్ర శిఖండి. ఎవరి శిఖండి? శిఖండి వెనుక ఇప్పటికీ అంతుపట్టని ఒక అద్భుతమైన వైద్య శాస్త్ర విజ్ఞానం కూడా ఉంది. ఆ విజ్ఞానం గురించి కూడా చెప్పుకుందాం. కురువంశంలో ప్రఖ్యాత చక్రవర్తి, మహాభారత చరిత్రకు మూలపురుషుడు శంతనుడు. మొదట శంతనుడు గంగాదేవిని పెళ్లి చేసుకున్నాడు. శంతనుడు గంగాదేవుల కుమారుడు దేవవ్రతుడు. అతనే భీష్ముడు. గంగాదేవి వెళ్లిపోయాక శంతనుడు సత్యవతి అనే ఒక మత్స్యకారుల కుటుంబానికి చెందిన స్త్రీని ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. సత్యవతిని పెంచిన తండ్రి దాసరాజు సత్యవతికి పుట్టిన పిల్లలకే రాజ్యాధికారం ప్రకటిస్తానని మాటిస్తే పెళ్లికి అభ్యంతరం లేదని దాసరాజు శంతనుడికి ఒక షరతు పెట్టాడు. కానీ తన తర్వాత హస్తినాపుర చక్రవర్తిగా భీష్ముడు ఉండాలని అప్పటికే శంతనుడు నిర్ణయించుకున్నాడు. అందువల్ల దాసరాజు షరతుకి శంతనుడు ఒప్పుకోలేదు. తండ్రి వ్యధను గమనించిన దేవవ్రతుడు దాసరాజు దగ్గరకు వెళ్ళాడు. భవిష్యత్తులో సత్యవతి సంతానమే రాజ్యాన్ని పాలిస్తారని, తాను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు దేవవ్రతుడు. అప్పటినుంచే దేవవ్రతుడి పేరు భీష్ముడిగా ప్రఖ్యాతి చెందింది. ఆ తర్వాత శంతనుడు సత్యవతిలో పెళ్లి జరిగింది. వారికి 2 కుమారులు. వారి పేర్లు చిత్రాంగద, విచిత్రవీర్య. వారిలో చిత్రాంగదుడు ఒక గంధర్వుడితో యుద్ధం చేస్తూ మరణించాడు. రెండో కుమారుడు విచిత్రవీరుడికి యువరాజు పట్టాభిషేకం చేశారు. విచిత్రవీరుడికి అప్పటికే చాలా వ్యసనాలు ఉన్నాయి. పైగా అంత సమర్థుడు కాదు. అందుకే అతనికి పెళ్లి చేస్తే వంశాభివృద్ధి జరుగుతుందని సత్యవతి, భీష్ముడు అనుకున్నారు. అదే సమయంలో కాశీరాజు తన 3 కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు. కాశీరాజు కుమార్తెల పేర్లు అంబ, అంబిక, అంబాలిక. వీరిలో అంబ అప్పటికే సాళ్వరాజును ప్రేమించింది. అతను స్వయంవరానికి వస్తే వరమాల వేసేందుకు అంబ సిద్ధంగా ఉంది. ఆ స్వయంవరానికి భీష్ముడు వెళ్ళాడు. స్వయంవరంలో ఒక నియమం ఉంది. అక్కడి రాజులను ఓడించి రాకుమార్తెను చేపట్టవచ్చు. అలా విచిత్రవీరుడి తరపున భీష్ముడు ఆ స్వయంవరానికి వచ్చి అక్కడున్న రాజులందరినీ ఓడించి అంబ, అంబిక, అంబాలిక 3 ఎత్తుకొని హస్తినాపురానికి వచ్చాడు. అంబను వివాహం చేసుకుందామని వచ్చిన సాళ్వరాజు భీష్ముడికి భయపడి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. హస్తినాపురానికి వచ్చాక అంబ తన ప్రేమ కథను భీష్ముడికి చెప్పింది. ఇంకొకరికి మనసు ఇచ్చిన అంబను విచిత్రవీరుడికి ఇచ్చి చేయడం ధర్మం కాదని భీష్ముడు అనుకున్నాడు. అంబను సాళ్వరాజ్యానికి గౌరవంగా పంపాడు. కానీ భీష్ముడు గెలుచుకున్న కన్యను తాను వరించలేనని శాల్వుడు అంబకు చెప్పి తనను వెళ్ళిపోమన్నాడు. ప్రేమ కథ ఇక్కడతో ముగిసిపోయిందని శాల్వుడు అంబతో కఠినంగా మాట్లాడాడు. ఇటు అంబిక, అంబాలికలను విచిత్రవీరుడికి ఇచ్చి భీష్ముడు పెళ్లి చేశాడు. శాల్వుడు పొమ్మన్నాక అంబకు వేరే దారి లేకపోయింది. ఎన్నో కలలు కన్న తన జీవితం ఒక్క రోజులో సర్వనాశనమైంది. అటు పుట్టింటికి వెళ్ళలేకపోయింది. నేరుగా హస్తినాపురానికి చేరుకుని భీష్ముడి దగ్గరకు వెళ్ళింది. నీ వల్లే నా జీవితం నాశనమైందని భీష్ముడిని అంబ నిందించింది. ఎత్తుకొచ్చింది భీష్ముడే కాబట్టి తనను పెళ్లి చేసుకోవాలని భీష్ముడిని అంబ బలవంత పెట్టింది. ఆజన్మ బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేసిన తాను వివాహం చేసుకోలేనని భీష్ముడు అంబకి చెప్పాడు. అలా అయితే విచిత్రవీరుడికి ఇచ్చి పెళ్లి చేయాలని కోరింది. మరొకరికి మనసు అర్పించిన పిల్లను విచిత్రవీరుడికి కూడా ఇచ్చి చెయ్యలేనని భీష్ముడు చెప్పాడు. అక్కడితో అంబ జీవితం పూర్తిగా నాశనమైంది. అప్పటి నుంచి భీష్ముడిపై అంబ పగబట్టింది. భీష్ముడిని ఎలాగైనా సర్వనాశనం చెయ్యాలని అంబ పంతం పట్టింది. భీష్ముడి గురువు పరశురాముడు. అతను చెబితే భీష్ముడు తప్పనిసరిగా వింటాడని అనుకుంది. పరశురాముణ్ణి కలిసిన అంబ తనకు జరిగిన అన్యాయాన్ని ఏడుస్తూ వివరించింది. పరశురాముడు అంబను తీసుకుని భీష్ముడి దగ్గరకు వెళ్ళాడు. పరశురాముడు చెప్పినా భీష్ముడు వినలేదు. విషయం యుద్ధం వరకు వెళ్ళింది. అంతటి పరశురాముణ్ణి కూడా యుద్ధంలో భీష్ముడు ఓడించాడు. ఓడిపోయిన వారికి ఆజ్ఞాపించే హక్కు లేదన్నాడు పరశురాముడు. తానేమీ చేయలేనని అంబకు పరశురాముడు చెప్పి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అన్ని రకాలుగా తన జీవితాన్ని నాశనం చేశాడని అంబ భీష్ముడిపై ప్రతీకారంతో రగిలిపోయింది. శివుడి కోసం తీవ్రమైన తపస్సు చేసింది. అంబ తపస్సుకి శివుడు ప్రత్యక్షమయ్యాడు. భీష్ముడిని తన చేతులతో చంపాలని కోరుకుంది. వచ్చే జన్మలో ఆ కోరిక నెరవేరుతుందని వరమిచ్చాడు శివుడు. ద్రుపదస్య కులేజాత భవిష్యసి మహారథ అని శివుడు వరమిచ్చి మాయమయ్యాడు. అంటే
ద్రుపదుడికి ఒక మహారథుడిగా పుడతావు అని అర్థం. వచ్చే జన్మ కోసం మరో 100 సంవత్సరాలు వేచి చూడలేనని చెప్పి శివుడు వరమిచ్చిన వెంటనే అంబ మరుజన్మ కోసం అగ్నిగుండంలోకి దూకి ఆత్మార్పణ చేసుకుంది. అప్పటికే పాంచాలరాజు ద్రుపదుడికి భీష్ముడికి శత్రుత్వం ఉంది. భీష్ముడిని చంపే ఒక వీరుడి కోసం పాంచాలరాజు ద్రుపదుడు తపస్సు చేస్తున్నాడు. అప్పుడే భీష్ముడిని చంపే వీరుడు పుడతాడని శివుడు ద్రుపదుడికి వరం ఇచ్చాడు. ఈ ద్రుపదుడికే తర్వాత యజ్ఞంలో దృష్టద్యుమ్నుడు, ద్రౌపది పుట్టారు. వీరికన్నా ముందు శివుడి వరం వల్ల ద్రుపదుడికి ఆడపిల్ల పుట్టింది. వీరుడు పుడతాడని శివుడు వరమిచ్చాడు, కానీ ఆడపిల్ల పుట్టిందేమిటని ద్రుపదుడు అనుకున్నాడు. శివుడి ఆజ్ఞ ఇదే అనుకుని ఆ ఆడపిల్లనే మగపిల్లాడిలా పెంచాడు. ఆ బిడ్డకు శిఖండి అని పేరు పెట్టాడు. వారసుడు పుట్టాడనే రాజ్యంలో ప్రకటన చేయించాడు. అందరూ శిఖండిని మగపిల్లాడు అనే అనుకున్నారు. అంతా శివుడే చూసుకుంటాడని ద్రుపదుడు కూడా నిశ్చింతగా ఉన్నాడు. ద్రోణుడు, ద్రుపదుడు మొదట మంచి మిత్రులు, ఆ తర్వాత బద్ధ శత్రువులయ్యారు. అయినా ద్రోణుడిని మించిన గురువు లేడని ద్రుపదుడికి తెలుసు. అందుకే శిఖండికి మగవేషం వేయించి ప్రత్యేకంగా ద్రోణుడి దగ్గర ధనుర్వేదం నేర్పించాడు. ద్రోణుడు కూడా తన శత్రుత్వాన్ని పక్కన పెట్టి విద్యార్థిగా వచ్చిన శిఖండికి అన్ని విద్యలు నేర్పించాడు. చిన్నతనంలో శిఖండిని ఎవరూ పెద్దగా గుర్తుపట్టలేదు. కానీ శిఖండి వయసు పెరుగుతున్న కొద్దీ ద్రుపదుడికి కూడా భయం పట్టుకుంది. రాజ్యం దృష్టిలో ఆమె యువరాజు కదా, పెళ్లి చెయ్యాలని ఆస్థాన పండితులు, మంత్రులు రాజుపై ఒత్తిడి తెచ్చారు. తప్పని పరిస్థితుల్లో శిఖండి ఎంత చెప్పినా వినకుండా దశార్ణ రాజ్యం రాజు హేమవర్మ కూతురుతో వివాహం చేశారు. ద్రుపదుడి స్నేహితుడు ఈ హేమవర్మ. శిఖండికి పెళ్లైన మొదటి రాత్రే ఆ యువరానికి విషయం తెలిసిపోయింది. తన భర్తగా ఉన్న శిఖండి తనలాగే స్త్రీ అని, మగవాడు కాదని అర్థమైంది. ఆ పెళ్లి కూతురు తన తండ్రి హేమవర్మకు విషయాన్ని చేరవేసింది. కూతురు జీవితాన్ని నాశనం చేసినందుకు హేమవర్మ ద్రుపదుడిపై యుద్ధానికి బయలుదేరాడు. ఇన్ని ఘోరాలకు తానే కారణమని శిఖండి బాధపడింది. ఆత్మహత్య చేసుకుందామని అడవుల్లోకి వెళ్ళిపోయింది. శిఖండి వెళ్లిన అరణ్యం స్థూనకర్ణ అనే యక్షుడి ఆధీనంలో ఉంది. ఆ యక్షుడు శిఖండిని రక్షించాడు. ఆమె కథను తెలుసుకున్నాడు. హేమవర్మ తన రాజ్యానికి యుద్ధానికి వస్తున్నాడని, అతన్ని జయించే వరకైనా సరే తనను మగవాడిగా చెయ్యమని ఆ యక్షుడిని శిఖండి కోరింది. అప్పుడు ఆ యక్షుడు, కొంతకాలం నా పురుషత్వాన్ని నీకు ఇస్తాను, నీ స్త్రీ అస్తిత్వాన్ని తీసుకుంటాను అన్నాడు. నీ అవసరం తీరాక తన పురుషత్వాన్ని తనకు తిరిగి ఇచ్చేయాలని శిఖండి దగ్గర ఆ యక్షుడు మాట తీసుకున్నాడు. సరేనని మాటిచ్చింది శిఖండి. ఆ యక్షుడి దయవల్ల శిఖండి పురుషుడుగా మారింది. నగరానికి వెళ్ళింది. యక్షులకు అధిపతి కుబేరుడు. శిఖండికి పురుషత్వాన్ని ఇచ్చిన స్థూనకర్ణ దగ్గరకు కుబేరుడు వచ్చాడు. అక్కడ స్త్రీ రూపంలో ఉన్న యక్షుడిని చూసి ఆగ్రహించాడు. జీవితాంతం స్త్రీగానే ఉండాలని శపించాడు. దానికి భయపడిన స్థూనకర్ణుడు శాప విమోచనం అడిగాడు. శిఖండి మరణించాక మళ్ళీ నువ్వు మగవాడిగా మారతావని చెప్పి కుబేరుడు వెళ్ళిపోయాడు. అలా శిఖండి స్త్రీ నుంచి పురుషుడిగా మారింది. గత జన్మలో భీష్ముడి మీద పగబెట్టిన అంబ శివుడి వరంతో ఆడపిల్లగా పుట్టి ఆ తర్వాత మగవాడిగా మారి శిఖండి అయింది. ఇలా ఎందుకు జరిగిందంటే, భీష్ముడిని ఓడించడం అంతటి పరశురాముడికే సాధ్యం కాలేదు. శిఖండి వల్ల అవుతుందా? భీష్ముడికి కొన్ని యుద్ధ నియమాలు ఉన్నాయి. స్త్రీలతోనో, స్త్రీ నుంచి పురుషుడిగా మారిన వారితోనో యుద్ధం చేయడు. అలాంటి వారు యుద్ధంలో ఎదురుపడితే భీష్ముడు ఆయుధాలు వదిలేసి అస్త్ర సన్యాసం చేస్తాడు. పైగా భీష్ముడికి తన తండ్రి ఇచ్చిన స్వచ్ఛంద మరణ వరం ఉంది. భీష్ముడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే అతనికి మరణం వస్తుంది. అందుకే భీష్ముడి మరణం కోసం శివుడి వరంతో తయారైన అస్త్రమే శిఖండి. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ద్రోణుడి సంహారం కోసం ద్రుపదుడు చేసిన యజ్ఞంలో పుట్టినవారే దృష్టద్యుమ్న, ద్రౌపది. ద్రౌపది వస్త్రాపహరణం తర్వాతే యుద్ధం నిశ్చయమైంది. ఆ యుద్ధంలో ద్రోణుడిని నిలువరించిన వాడు దృష్టద్యుమ్నుడే. అలా మహాభారత యుద్ధంలో ద్రౌపది, దృష్టద్యుమ్న ఇద్దరూ కీలకమే. ఇక భీష్ముడిని అస్త్ర సన్యాసం చేయించేందుకు శిఖండి యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. కురుక్షేత్ర యుద్ధంలో మొదటి 10 రోజులు భీష్ముడు విశ్వరూపం చూపించాడు. మరో 2-3 రోజులు భీష్ముడు యుద్ధం చేస్తే పాండవులకు విజయమే కష్టమయ్యేది. అర్జునుడు కూడా భీష్ముడిని ఏమీ చేయలేకపోయాడు. చివరికి భీష్ముడే తన మరణ రహస్యాన్ని ధర్మరాజుకి చెప్పాడు. శిఖండి తనకు ఎదురు పడితే అస్త్రాలు వదిలేస్తానని చెప్పాడు. అలాగే ఎంతో కాలంగా ఎన్నో ఒత్తిళ్లకు గురైనటువంటి భీష్ముడు తన మరణాన్ని ఈ యుద్ధంలో కోరుకున్నాడు. అంబే ఈ జన్మలో శిఖండి అయిందని, తన మరణం కోసమే అంబ మరో జన్మ ఎత్తిందని భీష్ముడికి తెలుసు. కురుక్షేత్ర యుద్ధంలో 10వ రోజు జరుగుతోంది. ఆ రోజున శిఖండి భీష్ముడు ముందుకు వచ్చింది. స్త్రీ నుంచి పురుషుడిగా మారిన శిఖండితో
భీష్ముడు యుద్ధం చెయ్యడు కాబట్టి శిఖండిని తప్పించుకుంటూ భీష్ముడు యుద్ధం చేస్తున్నాడు. శిఖండి ఎటు వెళ్ళినా భీష్ముడు వేరే చోటికి వెళ్తున్నాడు. చివరికి శిఖండి భీష్ముడికి అడ్డంగా వెళ్ళాడు. ఇక భీష్ముడు తన అస్త్రాలను వదిలేసి అస్త్ర సన్యాసం చేశాడు. తన మృత్యు సమయం వచ్చిందని భీష్ముడు అనుకున్నాడు. శిఖండి ముందు ఉండగా అర్జునుడు వెనక నుంచి భీష్ముడిపై బాణాలు కురిపించాడు. భీష్ముడి శరీరం అంతా బాణాలే ఉన్నాయి. ఆ బాణాలే అంపశయ్యగా మారాయి. అలా కురుక్షేత్ర యుద్ధంలో శిఖండి వల్ల భీష్ముడు అంపశయ్యపై కొనప్రాణంతో ఉన్నాడు. దాదాపు 50 రోజుల పాటు అంపశయ్యపైనే భీష్ముడు ఉన్నాడు. ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో తన ప్రాణాలు వదిలాడు. అష్టవసువుల్లో శాపవశాత్తు చివరి వసువు భీష్ముడిగా జన్మించాడు. మరణం తర్వాత భీష్ముడు మళ్ళీ తన వసులోకానికి చేరాడు. మొత్తానికి అత్యంత శక్తివంతుడు, కురువంశాన్ని నిలబెట్టి నడిపించిన కురు వృద్ధుడు భీష్ముడు శిఖండి వల్లే చనిపోయాడు. అంబకు జరిగిన అన్యాయానికి భీష్ముడు చాలా కాలం కుమిలిపోయాడు. ఆమె ఉసురు ఖచ్చితంగా తగులుతుందని భీష్ముడికి తెలుసు. ఆమెకు చేసిన అన్యాయం వల్ల తగిలిన శాపం వల్లే కురువంశంలో ధృతరాష్ట్రుడు దుర్యోధనుల మధ్య నలిగిపోయి ఎన్నో దారుణాలు చూడాల్సి వచ్చిందని చాలాసార్లు విదురుడితో భీష్ముడు చెప్పేవాడు. ముందుగానే అన్ని విషయాలు తెలుసుకోకుండా, ఒక స్త్రీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని కనుక్కోకుండా భీష్ముడు చేసిన ఒక ఘోరమైన తప్పు వల్ల అంబ జీవితం నాశనం అయిపోయింది. ఆడపిల్లల విషయంలో ఇలాంటి తప్పులు చేస్తే వారి జీవితాలు నాశనం అవుతాయని, అందుకే ఆడపిల్లల మనసు తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పే అద్భుతమైన సందేశం అంబ జీవితం. ఒక స్త్రీకి చేసిన అన్యాయం వల్ల అంతటి భీష్ముడు కూడా ఆ శాప ఫలాన్ని అనుభవించాల్సి వచ్చింది. పరశురాముడు కూడా ఓడించలేని మహావీరుడిని ఓ స్త్రీ శాపం ఓడించింది. అది స్త్రీ శక్తి. భీష్ముడు మరణించడానికి కారణం శిఖండి. ఇప్పటికీ ఏదైనా ముఖ్యమైన పనిలో ఎవరైనా అడ్డుపడితే శిఖండిలా అడ్డుపడ్డాడు అంటుంటాం. అలా యుగాలు మారినా శిఖండి పేరు మాత్రం చిరస్థాయిగా ఉండిపోయింది. అంతటి భీష్ముడు మరణానికి కారణమైన శిఖండి చివరికి ఏమయ్యాడు? కురుక్షేత్ర యుద్ధం చివరి రోజు భీమ దుర్యోధనుల యుద్ధం జరిగింది. అందులో దుర్యోధనుడి తొడలు విరగొట్టి భీముడు ప్రతిజ్ఞ నిలుపుకున్నాడు. దుర్యోధనుడు కొన ఊపిరితో మృత్యువు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో దుర్యోధనుడికి ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం అశ్వత్థామ సౌప్తిక వధ ఘోరాన్ని చేశాడు. అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో పాండవులను చంపేందుకు వారి శిబిరాల్లోకి అశ్వత్థామ వెళ్ళాడు. అక్కడ పాండవులు లేరు. ఉప పాండవులు కనిపిస్తే వారిని నిర్దాక్షిణ్యంగా నిద్రలో చంపేశాడు. ఆ పక్కనే ఉన్న శిబిరంలో దృష్టద్యుమ్నుడు కనిపిస్తే అతనిని చంపేశాడు. అదే సమయంలో మరో శిబిరంలోనే శిఖండి కూడా నిద్రపోతున్నాడు. కనిపించిన వారిని వధించడమే లక్ష్యంగా పెట్టుకున్న అశ్వత్థామ నిద్రలో ఉన్న శిఖండిని కూడా అదే సమయంలో చంపేశాడు. అలా ఒక లక్ష్యం కోసం జన్మించిన శిఖండి దృష్టద్యుమ్నులు ఆ లక్ష్యం పూర్తవగానే మరణించారు. ఇక్కడ మరో ఆధునిక విషయాన్ని కూడా ప్రస్తావించాలి. శస్త్రచికిత్సల ద్వారా స్త్రీలు పురుషులుగా, పురుషులు స్త్రీలుగా మారడం ఇప్పుడు వింటున్నాం. కానీ ఎప్పుడో 5000 ఏళ్ల క్రితం జరిగిన మహాభారతంలోనే ఈ లింగ మార్పిడి వైద్య విధానం ఉంది అనడానికి శిఖండి చరిత్రే ప్రత్యక్ష ఉదాహరణ. ట్రాన్స్సెక్సువల్ అనే మాట వైద్యశాస్త్రంలో ఇప్పుడు వింటున్నాం. చరిత్రలో అలాంటి ఫస్ట్ ట్రాన్స్సెక్సువల్ శిఖండి. పైకి పురుషుడిగా కనిపించి లోపల స్త్రీ లక్షణాలు ఉండడం, లేదా స్త్రీగా కనిపించి పురుష లక్షణాలు ఉండడాన్ని ట్రాన్స్సెక్సువల్ అంటారు. వారికి నచ్చిన లింగ మార్పిడి చేసుకునే ఆపరేషన్ల గురించి ఇప్పుడిప్పుడే వింటున్నాం. కానీ 5000 ఏళ్ల క్రితమే స్త్రీగా ఉండి పురుషుడిగా పెరిగిన శిఖండిని పూర్తిగా పురుషుడిగా మార్చిన యక్షుడు చేసిన ప్రక్రియ ఈ ట్రాన్స్ సెక్సువల్ ట్రీట్మెంటే. అయితే ఇక్కడ యక్షుడు ఎలాంటి ఆపరేషన్ లేకుండా కేవలం సైక్రియాటిక్ ట్రీట్మెంట్ ద్వారానే శిఖండిని పురుషుడిగా మార్చాడు. ఈ మానసిక చికిత్స గురించి వ్యాసభారతంలో వివరంగా ఉంది. ఈ ట్రీట్మెంట్ కూడా ప్రస్తుత వైద్య విధానంలో ఉంది. మహాభారతంలో ఇలాంటి అద్భుతాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆధునిక శాస్త్ర విజ్ఞానం అని చెప్తున్న చాలా విషయాలు మనకు మహాభారతంలో ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో కనిపిస్తాయి. వాటిలో శిఖండి కథ ముఖ్యమైనది. మొత్తానికి ఎప్పుడో భీష్ముడి కాలం నాటి అంబ భీష్ముడిపై తన పగను తీర్చుకోవడం కోసం పాండవులు కౌరవుల సమయంలో శిఖండిగా పుట్టి కురువృద్ధుడి మరణానికి కారణమైంది. ఒక శాపం, ఒక పగ 3 తరాలు ప్రయాణించి మరీ తన ప్రతీకారం తీర్చుకుంది. మహాభారతంలో స్త్రీ జోలికి వచ్చిన వారెవ్వరూ బతకలేదు. అంతటి భీష్ముడికి కూడా స్త్రీ శాపం తప్పలేదు. ఇది మహాభారతంలో విచిత్రమైన పాత్ర శిఖండి కథ.